హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎఫ్ ఇన్ఫర్మేషన్ తెలుగు. ఈ వీడియోలో ఎంప్లాయర్ చేసిన చిన్న మిస్టేక్ వల్ల ఈపీఎఫ్ మెంబరు 58 ఇయర్స్ డ్యూటీ చేసి కూడా పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోలేకపోతున్నారు. ఎందుకోసం విత్డ్రా చేసుకోలేకపోతున్నారు, దానికి గల కారణాలని తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇప్పుడు ఒక ఈపీఎఫ్ మెంబర్ది పిఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేస్తున్నాను. ప్రస్తుతం ఆల్రెడీ వీరు చాలాసార్లు పిఎఫ్ అమౌంట్ అడ్వాన్స్గా విత్డ్రా చేసుకున్నారు. ఇప్పుడైతే సమ్ అమౌంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది, 84,000 పిఎఫ్ అమౌంట్ కనిపిస్తుంది. నేను ఆల్రెడీ గత వీడియోస్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎవరైతే 57 ఇయర్స్ వరకు డ్యూటీ చేస్తారో 58 ఇయర్స్ వస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మీ యొక్క పిఎఫ్ కాంట్రిబ్యూషన్ చెక్ చేసుకోండి. ఎంప్లాయర్ వాళ్ళు మిస్టేక్గా 58 ఇయర్స్ వచ్చిన తర్వాత పెన్షన్ కాంట్రిబ్యూషన్లో ఎటువంటి పెన్షన్ అనేది జమ చేయకూడదు. వన్స్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ పే చేశారంటే మీరు పెన్షన్ని విత్డ్రా చేసుకోలేరు. అలానే మంత్లీ పెన్షన్ కూడా అప్లై చేయలేరు. అలానే స్కీమ్ సర్టిఫికేట్, పెన్షన్కి సంబంధించినటువంటి స్కీమ్ సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేయలేరు అనమాట. దీని గురించి చాలామందికి సమాచారం లేదు. దాంతో ఎంప్లాయర్ వాళ్ళు ఎంప్లాయీకి 58 ఇయర్స్, 59, 60 ఇయర్స్ వచ్చినా కూడా పిఎఫ్తో పాటు పెన్షన్ని పే చేస్తూ ఉంటే మనకు మంత్లీ పెన్షన్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు నేను వీరికి సంబంధించినటువంటి క్లెయిమ్ స్టేటస్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. క్లెయిమ్ స్టేటస్ అయితే రిజెక్ట్ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనము క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూస్తున్నాము. ఇక్కడ వీరికి సంబంధించినటువంటి పిఎఫ్ ఫామ్ మంత్లీ 10D అనమాట. మంత్లీ పెన్షన్ అప్లై చేయాలంటే 10D అప్లై చేస్తాము. ఎవరి సర్వీస్ అయితే 10 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండి వారి యొక్క వయసు 55 ఇయర్స్ దాటిన తర్వాత ఈ మంత్లీ పెన్షన్ అప్లై చేసినట్లయితే ఈపీఎఫ్ నుండి ప్రతి నెల పెన్షన్ అనేది ఉద్యోగికి వస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకు క్లియర్గా ఈపీఎఫ్ మెన్షన్ చేసింది ఏంటి, పెన్షన్ కాంట్రిబ్యూషన్ రిసీవ్డ్ ఆఫ్టర్ అటెండింగ్ సూపర్ యాన్యువేషన్ 58 ఇయర్స్ అని మనకు చూపిస్తుంది. ఎవరైతే ఉద్యోగి 58 ఇయర్స్ నిండిన తర్వాత, అంటే 58 ఇయర్స్ వచ్చిన తర్వాత ఉద్యోగం చేయవచ్చా అంటే ఎస్, ఉద్యోగం చేయవచ్చు. కానీ పిఎఫ్లోనే అమౌంట్ పే చేయాలి. మనకు 3 రకాలుగా పిఎఫ్ పే చేస్తారు. ఎంప్లాయీ, ఎంప్లాయర్ షేరు, పెన్షన్ షేర్ అని ఉంటుంది. ఈ పెన్షన్ షేరు 57 ఇయర్స్ దాటుతూనే వారికి ఎంప్లాయీకి అయితే మనకు పెన్షన్ అనేది పే చేయకూడదు. ఇక్కడ 60 ఇయర్స్ వరకు పెన్షన్ కాంట్రిబ్యూషన్ పే చేశారు. ఇప్పుడు నేను ఒకసారి కాంట్రిబ్యూషన్స్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, కాంట్రిబ్యూషన్స్ ఈ విధంగా మనకు ఓపెన్ అవుతాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకు ఇయర్ అనేది కనిపిస్తుంది. మీరు ఏ ఇయర్కి సంబంధించి చూడాలనుకుంటే ఆ ఇయర్కి సంబంధించి పూర్తి డేటా ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ విధంగా డేటా ఉంటుంది. దీంట్లో ఫస్ట్ ఒకటి మనము చూసాము. ఇక్కడ మనం చూసినట్లయితే ఈపీఎఫ్ వేజెస్ కనిపిస్తుంది. మంత్ వచ్చేసి ఇక్కడ 4th మంత్ 2023కి సంబంధించి చూస్తున్నాము. ఈపీఎఫ్ వేజెస్, తర్వాత ఈపీఎస్ వేజెస్ అంటే ఈపీఎఫ్ రికార్డ్ ప్రకారము మీ యొక్క వేజ్ ఎంత ఉందనేది చూపిస్తుంది. ఇక్కడ ఎంప్లాయీ షేరు అంటే మీ యొక్క శాలరీ నుండి కట్ చేసి ఇక్కడ క్రెడిట్ చేస్తారు 12%. తర్వాత ఇక్కడ ఎంప్లాయర్ షేర్లోన మనకు 2 రకాలుగా కంపెనీ అయితే జమ చేస్తుంది. అంటే 12% మీ శాలరీ నుండి డెబిట్ అవుతుంది. అంతే మొత్తంలో 12% కంపెనీ అనేది జమ చేస్తుంది. కానీ దీంట్లో 2 రకాలుగా పే చేస్తారు. ఒకటి ఎంప్లాయర్ షేర్లోన మనకు 3.67%, పెన్షన్ షేర్లోన 8.33% పే చేస్తారు. ఇక్కడ ఈ పెన్షనే మనకు వచ్చిన చిక్కుముడి. అందరికీ కూడా ఈ పెన్షన్లోనే ప్రాబ్లం ఉంటుందన్నమాట. చాలామందికి దీనికి సంబంధించి ఎటువంటి కనీస అవగాహన కూడా ఉండదు. ఒక్కొక్క ఉద్యోగి 20 ఇయర్స్, 25 ఇయర్స్, 30 ఇయర్స్ డ్యూటీ చేస్తూ వెళ్తూ ఉంటారు. కానీ దీనికి సంబంధించి కనీస అవగాహన ఉండదు. కంపెనీ కూడా అవగాహన సదస్సు కానీ ఈపీఎఫ్ఓ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయదు ఎవరికి. ఇక్కడ మీరు గమనిస్తే ఒకసారి ఇక్కడ చూడండి, కొంచెం నేను కిందికి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే పెన్షన్ షేర్లోన ఇక్కడ మనకు 2023 మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ లాస్ట్ మనకు పే చేశారు. కానీ ఇప్పటికీ ఎప్పుడు పే చేశారు లాస్ట్, ఇక్కడ మనకు మంత్ వైజ్ అనేది కనిపిస్తుంది. 2022 డిసెంబర్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఓకేనా, 2023 డిసెంబర్లో లాస్ట్ పే చేయడం జరిగింది. కానీ ఇక్కడ 2023 డిసెంబర్ వరకు ఈ ఎంప్లాయీ 61 ఇయర్స్ వచ్చి ఉన్నాయి. కానీ మనకి పెన్షన్ అమౌంట్ ఏంటంటే 58 ఇయర్స్ వస్తూనే పెన్షన్ కాంట్రిబ్యూషన్లో ఎటువంటి కాంట్రిబ్యూషన్ అనేది పే చేయకూడదు. ఇక్కడ మనం చూస్తే 60 ఇయర్స్ వరకు కూడా పే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక వేరే మెంబర్ ఐడిది ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను.
ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను. ఇక్కడ మీరు సింపుల్గా చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు 2024 వేజ్ మంత్ వచ్చేది 4th ఏప్రిల్ మంత్కి సంబంధించి ఈపీఎఫ్ వేజెస్ ఇక్కడ చూపిస్తున్నారు. ఓకే, అంటే ఉద్యోగి 60 ఇయర్స్ తర్వాత కూడా ఉద్యోగం చేయొచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈపీఎస్ వేజెస్ ఉంది కదా, ఇక్కడ 0 అని చూపించారు కదా, ఇలా చూపించాలి. ఇది కరెక్ట్ అన్నమాట. తర్వాత ఇక్కడ ఎంప్లాయీ షేర్లోన సేమ్ ఇక్కడ నుంచి మనకు 12%, తర్వాత ఎంప్లాయర్ షేర్లో కూడా మనకు ఈ 12% అనేది యాడ్ అవుతుంది. అలానే మీరు పెన్షన్ కాలం చూస్తారంటే ఇక్కడ 0,0,0,0 అని ఉందన్నమాట. ఈ విధంగా ఉండాలి. ఎవరికైతే 58 ఇయర్స్ తర్వాత డ్యూటీ చేస్తున్న వాళ్ళకు ఈ విధంగా 0,0 కాంట్రిబ్యూషన్ ఉంది అంటే మీకు పిఎఫ్ కానీ పెన్షన్ విత్డ్రా చేసుకున్నప్పుడు కానీ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఆఫ్టర్ 58 ఇయర్స్ తర్వాత కూడా మనకు పెన్షన్ పే చేస్తే మాత్రం పిఎఫ్ క్లెయిమ్ అనేది రిజెక్ట్ అవుతూ ఉంటుంది. సో మీలో ఎవరైనా కానీ మీకు తెలిసిన వారు కానీ 57, 55 తర్వాత ఉద్యోగం చేస్తూ ఉన్నట్లయితే వన్స్ ఒకసారి చూడండి మీ యొక్క పెన్షన్ కాలం ఏ విధంగా ఉందనేది. సో పెన్షన్ అనేది 57 దాటిన తర్వాత మనకు ఈపీఎఫ్లో పెన్షన్ కాంట్రిబ్యూషన్ పే చేయకూడదు. ఇన్ కేస్ పే చేస్తే మనకు మంత్లీ పెన్షన్ విత్డ్రా చేసుకునేటప్పుడు రిజెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు పిఎఫ్ ఆఫీస్ చుట్టూ తిరగడము, మీ కంపెనీ చుట్టూ తిరగడము అంత ఈజీ పని కాదు. మీకు అర్థమయ్యే విధంగా కూడా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేరు. సో ఇదండి అప్డేటు. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.